ఎప్పుడైనా ఆలోచించుకున్నామా? ఏ రోజైనా సరే నాకేం కావాలి, నా పిల్లలకి ఏం కావాలి, నా భర్తకి ఏం కావాలి, నా కుటుంబానికి కావాలి, ఏ రోజైనా ఎవరైనా దేవా నీకు ఏం కావాలని ఎవరిని అడిగామా? ఎవరు అడగమండి. ఎందుకంటే ఏదో ఒక పరిస్థితి ఏర్పడుతుంది మనకి. ఈ పని చేస్తే దేవా ఇవి ఇస్తున్నారు, ఉపవాసం ఉంటాను, ఈ పని అవ్వాలి, వెంటనే అయిపోవాలి అంటే పని చేయకపోతే దేవుడు కాదా అండి? కొన్ని విషయాల్లో అండి మనకి చాలా ప్రీతికరమైనవి కూడా దేవుడు దూరం చేస్తాం. మనం సణుక్కోకూడదు. ఎందుకంటే దానివల్ల మనకు నష్టం కలగచ్చేమో. జగత్పునాది ఎరిగిన దేవుడు ఆయన మనకి ఏం కావాలో ఆయనకు తెలుసు కదండి. మన ప్రతి అంశం తెలుసు. కానీ మనకి ఏదైనా చిన్న తప్పితే మనం జరగాల్సిన పని ఆగిపోయిందంటే ఎన్నో మాటలు అనేస్తాం. దేవుడు నువ్వు లేవు, నువ్వు నాకు ఏ పని చేయట్లేదు, నీకు నేను ఇన్ని రోజులు ఉపవాస ప్రార్థన చేస్తాను, ఎంత ప్రార్థన చేస్తాను అంత ప్రార్థన చేస్తాను, దేవా ఇది ఎందుకు తప్పించావని ఒక్కరోజున ఏ రోజున మనం అనుకుంటామండి. ఆ సమయంలో మనకు అనుకోమండి. ఎందుకంటే దేవుడు నేను అనుకున్న కార్యము జరగలేదు, చెయ్యట్లేదు అని ఆయన ఆలోచిస్తామే తప్ప ఏ రోజైనా దేవుడు ఇది ఎందుకు తప్పించారు, ఇది జరిగితే నాకు ఏమైనా ఇబ్బందికరమేమో అని ఏ రోజు మనం ఆలోచించాలి. కానీ దేవుడు మనం ఏడిస్తే ఏడుస్తాడు, మనం నవ్వితే నవ్వుతాడు. మనకి ఏది అవసరమో మనకంటే ముందుగా ఆయన జరిగినాడు. మనం చూస్తాం కానీ మనం చెప్పారు ఆకాశ పక్షులు చూడి అవి విత్తవు కొయ్యవు, కానీ దేవుడు ఏం చేస్తున్నాడు? వాటిని పోషిస్తున్నాడు కదండి. మత్తయి 17 మత్తయి 17 ఇక్కడ చిన్న విశ్వాసం ఏమంటున్నారు? మీ అల్ప విశ్వాసం చేతనే, అంటే మీకు ఆగినంత విశ్వాసం ఉన్న ఎడల ఈ కొండను చూసి ఇక్కడ నుండి అక్కడ కొమ్మగానే అది పోవాలి. అంటే మీకు ఇలా మన తెలుసు ఆగినంత విశ్వాసం అంటే కొండవస్తున్నా వెళ్ళిపోతుందని అందరికీ తెలుసు. కానీ మనం చిన్న విశ్వాసంలో కూడా దేవుడు గొప్ప కార్యం చేస్తాం అండి. ఆగినంత విశ్వాసంతో మనిషికి కష్టం. మనం ఎదుర్కొన్న ప్రతి పరిస్థితి దేవుడు తెలియకుండా మన జీవితంలోకి రాదు కదండి. కానీ మనం ఎందుకు భయపడతాము? దేవుడి మీద ఆగినంత విశ్వాసంలో ఉంచలేకపోతున్నాం. ఒక చిన్న విశ్వాసము ఏం చేస్తుంది? గొప్ప కార్యం చేస్తుంది. కొండ అంటే చిన్న మాట అన్నది. కొండను తప్పించడం నరుడికి సాధ్యం కాదు, కానీ ఆగినంత విశ్వాసం ఉంటే నాకు సాధ్యము, మీరు విశ్వసించాలని దేవుడు చెప్తున్నాను. కానీ మనం విశ్వసించడంలో అలక్ష్యం చేస్తున్నాం, దేవునికి దూరం అయిపోతుంది. ఇవన్నీ రాకడ సమయం అండి. అందరూ నేను అక్కడ ఉన్నా ఇక్కడ ఉన్నా అనే అబద్ధ ప్రవక్తలు తయారైపోయారు. కానీ నిజానికి ఏంటంటే మనం రాకడ సమయంలో సిద్ధంగా ఉన్నాం. ఏ క్షణంలో దేవుడు వస్తాడో మనకు తెలియదు. కానీ దేవుడి మీదకి మన విశ్వాసంలో నిలకడగా ఉండకపోతే మనం పరలోక రాజ్యంలో చేస్తామా అండి? ఈ ప్రయాసం అంతా ఏంటి? మనకి ప్రయాసం అంతా మన పరలోక రాజ్యాన్ని చేరడానికి కోసమే కదా, ఆయన సన్నిధిలో మనం కనబడడం కోసమే కదా. కానీ చిన్న విశ్వాసం మన జీవితాల్లో మనం ఇక్కడి వరకే ఎదుర్కొంటున్నాం తప్ప పైన పరలోకాన్ని మనం ఎదగట్లేదు. చాలామంది నా కూతురు బాగుండాలి, నా కొడుకు బాగుండాలి, నేను బాగుండాలి, నాకు నా పిల్లలు బాగుండాలి, వాళ్ళ అభివృద్ధి చెందాలని ఆశపడుతున్నారు తప్ప మనం ఇక్కడ వారం కాదని ఎవ్వరూ ఆలోచించట్లేదు. కాదు, అసలు మనది కాదు. మన రాజ్యం ఏదండి? పరలోక రాజ్యం. మనం కేవలం యాత్రికులమే. ఏంటంటే మీకు అవకాశం ఇస్తారు, ఈ వాక్యం చెప్తున్నారు ఏంటి అనుకోవద్దండి. దేవుడిది రాకడ సమయంలో మనకి గుర్తు చేస్తున్న వాక్యం అండి. విశ్వాసము చేతనే ఒక వ్యక్తి రక్షింపబడుతున్నారు. విశ్వాసం చేతనే మనం దేవుని ఎదుటికి వస్తున్నాం. విశ్వాసము చేతనే మనం నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. విశ్వాసం చేతనే, చిన్న విశ్వాసం చేతనే పెద్ద కార్యం చేయగలుగుతున్నాం. ఇవన్నీ మనకు సాధ్యం అంటారా? మనకు సాధ్యం కాదు. ఎవరికి సాధ్యం అండి? దేవునికి సాధ్యం. కాబట్టి మనం ఏం చేయాలి? విశ్వాసంతో ప్రార్థన చేయాలి. అసలు విశ్వాసం అంటే ఏంటి? ఏ రోజు మనం పరీక్షించుకున్నామా? ఎంతసేపు ప్రార్థన చేస్తాం, కానీ దేని గురించి చేస్తున్నాం? మొదట నా నీతిని, నా రాజ్యం వెతుకుడి, మీకు ఏం కావాలో నేను మీకు దయచేస్తాను అంటున్నాడు దేవుడు ఇక్కడ. కానీ మనం మొదట ఆయన నీతిని, నేను రాజ్యాన్ని మాత్రమే వెతకము, మనకేం కావాలో మాత్రమే అడుగుతాం. ఇది దేవుని చిత్తం అంటారా? కాదు కదండి. కానీ మనం ఈ రోజు నుంచి మొదలైపోయినా అంటే మీరు ప్రార్థన చేయట్లేదు నేను అనట్లేదు. విశ్వాసం అనేది చాలా చిన్న విషయంలో మనం తీసుకుంటాం. విశ్వాసం అనేది చాలా చిన్న విషయం కాదండి. దేవుని ఎదుగు మనం నడిపించడానికి అదొక ప్రారంభం, పునాది. ఇంటికి పునాది ఏ రీతిగా ఉంటుందో మనం కూడా పునాది మీద ఉన్నామని, విశ్వాసం అనే పునాది మీద మన జీవితాన్ని నడిపించుకోవాలి. చాలామంది అనుకుంటారు నేను దేవుని సన్నిధికి వచ్చేస్తున్నాను, పాటలు పాడేస్తున్నాను, సువార్త ప్రకటించేస్తున్నాను. అదే బైబిల్లో ఉంది, ప్రభువా ప్రభువా అని ప్రతివాడు పరలోక రాజ్యం